నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ అసమర్థత కారణంగానే కలెక్టరేట్ పనుల్లో జాప్యం. నూతన భవన నిర్మాణాన్ని పరిశీలించిన మాజీ మంత్రి జోగురామన్న ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకొని భవనాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్. యూరియా కోసం అన్నదాతల తిప్పలు. అధికారుల తీరుపై తలమడుగులో రైతుల ఆందోళన. వర్షాలతో పంటలు నష్టపోతుంటే యూరియా ఇబ్బందులు తప్పడం లేదని వాపోయిన రైతులు. ఇటీవల వర్షాలకు కలెక్టరేట్లోని పైకప్పు కూలిపోవడంతో అక్కడ ఉన్న కార్యాలయాలను తరలించే పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. ఆదివారం కూలిన ప్రదేశంలోని పెచ్చులను తొలగించడంతో పాటు పక్కనే ఉన్న జెడ్పీ కార్యాలయంలోకి పలు కార్యాలయాలను తరలించే శుభ్రతా చర్యలు చేపట్టారు. ఆదివారం కూలిన ప్రదేశంలోని పెచ్చులను తొలగించడంతో పాటు పక్కనే ఉన్న జెడ్పీ కార్యాలయంలోకి పలు కార్యాలయాలను తరలించేలా శుభ్రతా చర్యలు చేపట్టారు. ఇప్పటికే కలెక్టరేట్లోకి ఎవరిని అనుమతించకుండా తాళాలు వేశారు. కలెక్టర్, అదనపు కలెక్టర్ కార్యాలయాలను జిల్లా పరిషత్ ఎదురుగా ఉన్న పెన్గంగా భవన్లోకి, జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆర్డీఓ, అర్బన్, ఆదిలాబాద్ తహసీల్దార్ కార్యాలయాలను తరలించనున్నారు. జిల్లా పరిషత్లో తగిన గదులు సరిపోవని ఆర్డీఓ కార్యాలయాన్ని ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలోని పాత రాజీవ్ విద్యా మిషన్ కార్యాలయంలోకి మార్చాలని యోచిస్తున్నారు. ఇప్పటికే ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. సోమవారం నుంచి మార్పు చేసిన కార్యాలయాల నుంచే పాలన సాగించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తాంసీ సహకార సంఘం ద్వారా ఆదివారం రైతులకు యూరియా పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా మండలానికి 70 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చినట్లు మండల వ్యవసాయ అధికారి రవీందర్ తెలిపారు. తాంసీ జామిడి సొసైటీలు, బండల్ నాగపూర్ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంతో పాటు కప్పలలోని ఓ ప్రైవేటు ఎరువుల దుకాణం ద్వారా ఏఈఓలు, సిట్టింగ్ ఆఫీసర్లుగా ఉన్నతాధికారుల మార్గదర్శకాలకు అనుగుణంగా పంపిణీ చేస్తున్నామన్నారు. రైతులు తమకు వచ్చే ఓటీపీలను ఇతరులకు షేర్ చేయకూడదని, పట్టాలను వేరే వారికి ఇవ్వరాదని హెచ్చరించారు. తాంసీ మండలానికి 70 మెట్రిక్ టన్నుల యూరియా రావడం జరిగింది. ఈ 70 మెట్రిక్ టన్నుల యూరియాని మనము తాంసీ సొసైటీ ద్వారా, అదేవిధంగా జామిడి సొసైటీలో, అదేవిధంగా బండల్ నాగపూర్లో ఉన్నటువంటి ఆగ్రోస్ రైతు సేవా కేంద్రము, అదే కాకుండా కప్పర్లో గల ఒక ప్రైవేట్ షాపులో కూడా మనము రైతులకు సిట్టింగ్ ఆఫీసర్స్గా ఏఈఓ నుంచి పద్ధతి ప్రకారంగా మార్గదర్శకాలు ఏదైతే పై అధికారులు ఇచ్చారో వాటి ప్రకారం మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రైతులకు ఒక విన్నపం ఏంటంటే కనుక వారు తమకు ఓటీపీ యొక్క కానివ్వండి, ఆధార్కు వచ్చేటువంటి ఓటీపీని వేరే వాళ్ళకి షేర్ చేయకూడదు. మీ పేరు మీద వేరే వాళ్ళు అనవసరం పట్టాలు వేరే వాళ్ళకి ఇవ్వడము, మీ ఆధార్ ఓటీపీని షేర్ చేయడం ద్వారా అది మీకు లాస్ అవుతుంది. దయచేసి అలాంటివి చేయకూడదని విజ్ఞప్తి. అంతేకాకుండా ఎవరికి అయితే అందుబాటులో ఉన్నటువంటి సొసైటీ ఉందో ఆ దగ్గరికే వెళ్ళి రైతులు తీసుకోవాల్సిన విన్నపము. ఇదిలా ఉంటే కొందరు రైతులకు ఎరువులు ఇవ్వలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. రికార్డుల ప్రకారం వారికి కేటాయించిన కోటా పూర్తిగా ఇవ్వబడిందని అధికారులు పేర్కొనగా, తాము రికార్డుల్లో చూపినంత ఎరువులు పొందలేదని రైతులు వాపోయారు. ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తాంసీ మండల కేంద్రానికి చెందిన రైతు సాయిరాం డిమాండ్ చేశారు. నేను చివరిసారిగా 3 పోతలు తీసుకున్నప్పుడు ఇదిగో సార్, 3 పోతల బిల్, ఇది 3 పోతల బిల్ సార్. ఈ డేట్ రోజు నేను 7 పోతలు తీసుకున్నా అని రాసింది సార్. ఇప్పటి వరకు నేను టోటల్గా 7 పోతలు తీసుకున్నా సార్. అయితే ఇగో నాకు ఇక్కడ సార్ ఏం రాసిందంటే మీరు 12 పోతలు తీసుకున్నారు అని రాసింది. అయితే సార్ ఇప్పుడు నా పేరు మీద కేటాయించిన ఇంకొక 5 యూరియా బస్తాలు ఎవరికి పోయినాయి, ఏ విధంగా దాన్ని పక్కదో పట్టించిండ్రు, ఖచ్చితంగా అధికారులు దీని మీద ఎంక్వైరీ చేయాలా. ఒక ఆధార్ కార్డుపై 5 బస్తాలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేయగా, అధికారులు 2 బస్తాలు మాత్రమే ఇస్తున్నారని ఆందోళన చేపట్టారు. పోలీసులు, అధికారులు నచ్చజెప్పినా వినకుండా తమకు సరిపడా యూరియాను అందించాలని, ఉదయం నుండి లైన్ ఆధారంగా ఆధార్ కార్డులు పెట్టినా రైతులకు ఇవ్వకుండా వేరే రైతులకు అధికారులు ఎలా యూరియా బస్తాలను ఇస్తారని రైతులు ప్రశ్నించారు. ఒకే రైతు 5 ఆధార్ కార్డులతో వస్తే ఆయనకు 20 బస్తాలు ఇవ్వడం ఏంటని మండిపడ్డారు. లైన్లో ఉన్న రైతులకు మాత్రమే యూరియా ఇవ్వాలని, లేని రైతులకు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. యూరియా బస్తాలు నిన్న వచ్చినాయి, ఈవినింగ్ వచ్చినాయి. నిన్న ఈవినింగ్ టోకెన్ తీసుకోవద్దు, మార్నింగ్ తీసుకోవాలా.
మార్నింగ్ తీసుకునే టోకెన్లే వైజ్ ఇవ్వాలా. ఒక క్యాండిడేట్ 20 ఆధార్ కార్డులు తెచ్చి 20 మందిని పిలిపించుకొని తీసుకుంటున్నాడు. పొద్దుల అర్సంది 20 డోళ్ళు ఉపాసం చచ్చి సాయంత్రం దాకా అట్లా ఉంటున్నది. వాళ్ళు లోపట్లనేమో లైన్ కొద్ది ఇలాంటి ఎవరు వస్తే వాళ్ళకేమో నేను నాకు తెలిసిన మంచి రా తీసుకపో, నాకు తెలిసిన మంచి రా తీసుకపోతే మిగతా వాళ్ళందరూ ఇలా పీకతందుకున్నట్ట ఎందుకున్నట్టు. ఈ గవర్నమెంట్ ఏం చేస్తున్నాయి, లైన్లో ఉండాలని తెలియదు, అంత లైన్లో పెట్టాలని తెలియదు. వీళ్ళకి కూడా ఏ వైజ్ ఇవ్వాలి, టోకెన్ వైజ్ ఒక క్యాండిడేట్కి 2 ఇచ్చినప్పుడు ఒక క్యాండిడేట్ 2 ఇచ్చిన ఒక క్యాండిడేట్ 2 ఇచ్చినప్పుడు నిచ్చెల్ల కొట్టాలా. నువ్వు 10 మందిని ఆపించుకుంటే ఎందుకు వస్తాయి అవి బస్తాలు? 600 బస్తాలు వచ్చినాయి, 300 మందికి వస్తాయి. అటువంటి మొత్తం దగ్గరున్న వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు దగ్గరున్న వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగతా దూరం వచ్చిన వాళ్ళకి ఏం దొరుకుతాయి? ఏం దొరకాయి బస్తాలు? ఒక క్యాండిడేట్ 2 ఇచ్చినప్పుడు 2 ఇవ్వాలి. ఒక కావాలి 20 ఆధార్ కార్డు, ఆ 20 మంది పిలిచేదా అక్కడ ఉపాసం 100 మంది అంటే 100 మంది పోని ఒక 2 అయితే సేఫ్టీ వాళ్ళకు అది కూడా తెలియదు. వాళ్ళకు వాళ్ళు ఎంత చేస్తున్నారు, ఎన్ని బస్తాలు వచ్చినాయి ఎంత అనేది టోకెన్ వైజ్ చెప్పాలి కదా. వాళ్ళు ఇన్ని బస్తాలు వచ్చిన లైన్ ఉండాలని అట్లా కూడా తెలుసు లేదు కదా. ఈ విషయమై మండల వ్యవసాయ అధికారి ప్రమోద్ రెడ్డి మాట్లాడుతూ 880 యూరియా బస్తాలు మండల కేంద్రానికి వచ్చాయని, ఒక రైతుకు 2 బస్తాలు 1 నానో యూరియా అందించడం జరుగుతుందన్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, విడతల వారీగా యూరియా సరఫరా చేస్తామని తెలిపారు. ఈరోజు మన మండలంకు 2 సెంటర్లకు అంటే తలమడుగు సెంటర్ మరియు జరీ సెంటర్కు కలిపి 40 టన్నులు అంటే 880 బ్యాగుల యూరియా బస్తాలు రావడం జరిగింది. మార్నింగ్ 7 నుంచి రైతులందరికీ ఒక్కొక్కరికి 2 బ్యాగుల చొప్పున ప్లస్ ఒక నానో యూరియా 2 బ్యాగులు ప్లస్ ఒక నానో యూరియా అంటే మొత్తం 3 బ్యాగులకు సంబంధించిన యూరియా బస్తాలని రైతులందరికీ అందే విధంగా అందించడం జరుగుతుంది. ఇంకనూ యూరియా తెప్పించే విధంగా ప్రయత్నం చేస్తాము. రైతులందరూ ఎటువంటి ఆందోళన చెందకండి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు భజన కార్యక్రమాలు ఆధ్యాత్మికతను పంచుతాయని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. శనివారం రాత్రి మాజీ మంత్రి నివాసంలో బాజీరావు బాబా భక్త బృందంతో భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బృందం సభ్యులను సాదరంగా ఆహ్వానించి సాంప్రదాయ వాయిద్యాలకు సతీ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భజన ప్రారంభించగా మాజీ మంత్రి జోగురామన్న వారితో కలిసి భక్తి గీతాలు ఆలపించారు. అనంతరం బృంద సభ్యులను శాల్వాలతో ఘనంగా సత్కరించి వారికి అభినందనలు తెలియజేశారు. అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భోజనం వడ్డించారు. అనంతరం మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో భజన కార్యక్రమాలు సైతం ఎంతో ప్రావీణ్యం పొందాయని పేర్కొన్నారు. జైనత్ బేలా మండలాలలో బాజీరావు బాబా భజన బృందంతో పాటు ఎన్నో వైవిధ్యమైన భజన బృందాలు వారి కళను చాటుకోవడమే కాకుండా ప్రతిరోజు దేవుడిని ఆరాధిస్తూ సనాతన హిందూ ధర్మ ప్రాశస్త్యాన్ని తెలియజెప్తున్నారని పేర్కొన్నారు. భీంపూర్ మండలంలోని ధనోరా గ్రామంలో సిపిఐ సీనియర్ నాయకుడు కామ్రేడ్ పెద్ది సత్యనారాయణ సంస్మరణ సభ ఆదివారం జరిగింది. మండల కార్యదర్శి మేకల రవి అధ్యక్షత వహించగా సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సత్యనారాయణ 45 ఏళ్ల కిందట సిపిఐలో బక్కి శివన్న నాయకత్వంలో చేరి గుంజాల భూముల పోరాటం, పేదలకు ఇంటి స్థలాలు, పోడు భూములకు పట్టాలు, రేషన్ కార్డులు సాధించే ఉద్యమాల్లో ముందుండి పోరాడారని చెప్పారు. పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేసిన మహానేత అని, ఆయన లేని లోటు తీరనిదని పేర్కొన్నారు. గ్రామ సర్పంచ్ పదవిని సిపిఐకి గెలిపించి ఆయన కోరిక నెరవేర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎస్ విలాస్, బుర్రి సట్వాజీ, అద్దంకి రమేష్, ఖండాల గణేష్, బక్కి సురేందర్, చిలుక దేవిదాస్, ధనోరా శాఖ కార్యదర్శి వందన తదితరులు పాల్గొన్నారు.
తాంసీ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఆదివారం పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సురేందర్, జూనియర్ అసిస్టెంట్లు సాయినాథ్, రాఘవేంద్రతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థుల విద్యాభ్యాసం, ప్రవర్తన, వసతి గృహంలో ఉన్న సౌకర్యాలపై చర్చించారు. ఈ సందర్భంగా హెచ్డబ్ల్యూఓ సురేందర్ మాట్లాడుతూ విద్యార్థుల క్రమశిక్షణ, చదువులో తల్లిదండ్రుల సహకారం అవసరమని సూచించారు. తల్లిదండ్రుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి తల్లిదండ్రులు, పిల్లలు మరియు ట్యూటర్స్తో పాటు మా అతిథిగా వచ్చిన సాయినాథ్ గారు వచ్చారు ఆఫీస్ నుంచి. ఈ వసతి గృహంలో మేము అందిస్తున్న మెను కానీ, మెనుకు సంబంధించిన విషయాలు కానీ, ఆహార పదార్థాలు ఎలా అందిస్తున్నాము అటువంటి విషయాలను చర్చించి తల్లిదండ్రుల సలహాలు, సూచనలు తీసుకొని ఇంకా ఈ వసతి గృహాన్ని బెటర్మెంట్ ఎలా చేయాలనుకున్న దానికి తల్లిదండ్రుల సలహాలు, సూచనలు తీసుకొని ఇక ముందు మా ఉన్నతాధికారులకు తెలియజేసి తగు చర్యలకు దీన్ని బెస్ట్ నడపడానికి మా ప్రయత్నంగా కృషి చేస్తున్నాము. ఈ సమావేశానికి విచ్చేసిన తల్లిదండ్రులందరికీ నమస్కారం. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్, ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 70366496060, 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. Mathematics is so often a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real-world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today.
and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. పట్టణంలోని బట్టిసావర్గాం శివారులో నిర్మాణంలో ఉన్న నూతన కలెక్టరేట్ పనులను నేతలతో కలిసి మాజీ మంత్రి జోగురామన్న పరిశీలించారు. ధర్నాలో నాయకులు అలాల జై, మెట్టు ప్రహ్లాద్, యూనిస్ అక్బానీ, సాజిదుద్దీన్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కలెక్టరేట్ నిర్మాణానికి 55 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయని అన్నారు. పాత కలెక్టర్ భవనం కూలితే బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారని, వారిపై అక్రమంగా కేసులు బనాయించడం ఎంత మేరకు సమంజసమని ప్రశ్నించారు. ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్ సైతం ఆ ప్రాంతాన్ని పరిశీలించారని పేర్కొన్నారు. కేసీఆర్ గారి హయాంలోనే 55 కోట్ల రూపాయలతోటి ఆదిలాబాద్లో 2.5 సంవత్సరాల క్రితం మంజూరు చేసి టెక్నికల్ శాంక్షన్స్, టెండర్సు అన్ని బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే పూర్తి చేసుకొని భవనాన్ని కూడా ఏదైతే ఇయ్యాలో మేము ఈరోజు భవనం చూస్తున్నామో ఒక 20% పనులు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే పనులు జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కలెక్టర్ గారు మరి అనేక సందర్భాల్లో కూడా మరి బిల్లు పెండింగ్ ఉన్నాయని చెప్పి కలెక్టర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కాంట్రాక్టర్ గారు విన్నవించుకోవడం జరిగింది. కానీ బిల్లు పెండింగ్లో ఉండడం వల్ల ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే కాంట్రాక్టర్ గారు మరి ఇక్కడ నుంచి మొత్తం మెటీరియల్తో షిఫ్ట్ చేసుకొని ఆయన వెళ్ళిపోవడం జరిగింది. పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి అలా బీఆర్ఎస్ పార్టీ ఆ కార్యాలయం దగ్గరికి వచ్చి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా కలిసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 11వ తారీఖు నాడు పాత కలెక్టరేట్ కూలిపోయిందని చెప్పి మా వాళ్ళు 12వ తారీఖు నాడు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ మరి వీళ్ళందరూ చూడటానికి వెళ్ళినారు. ఇగో ఈ రకంగా ఉంది ప్రభుత్వం పనితీరు. ఇప్పటికైనా ప్రభుత్వం నిధుల నుంచి లేచి మొద్దు నిధుల నుంచి లేచి అయ్యా కలెక్టర్ గారు తొందరగానే మీరు కొత్త కలెక్టరేట్ని నిర్మాణం చేపియాలని చెప్పి స్వచ్ఛమైనటువంటి భాషలో చెప్పడం జరిగింది. 329/4, 223 RW 3/5 BNS కింద ఈ సెక్షన్లు కేసు పెట్టడం జరిగింది. అంటే మరి ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకులం కలెక్టర్ భవనం కూలిపోయింది పాపం, మరి మా అధికారులు ఏమన్నా
ప్రమాదంలో ఎవరికైనా ఏమన్నా తగిలిందేమో, ఏమన్నా ప్రమాదం జరిగిందేమో, మా కలెక్టర్ గారికి దెబ్బ తగిలిందా, మా ఆర్డీఓ గారికి దెబ్బ తగిలిందా, లేకుంటే సిబ్బందికి దెబ్బ తగిలిందా, ఏం ప్రమాదం జరిగిందో పాపం మేము ఒక మానవత దృక్పథంతో ఆ కలెక్టర్ కూలిపోయినటువంటి భవనాన్ని మరి చూడటానికి వెళ్తే అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు. నిజంగానే నిషేధిత ప్రాంతం అయితే పోలీసు వాళ్ళు ఆపుతారు. మీటింగ్ చేస్తుండే అప్పుడు పక్క చేసిండా, పాత భవనం చేసినా తెలియదు. అరే పాపం మరి ఆ రోజు మంత్రి కూడా స్వయాన ఉన్నాడు. కూలిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే గారు పోయి చూస్తారు, స్థానిక ఎంపీ గారు పోయి చూస్తారు, స్థానిక కలెక్టర్ గారు చూస్తారు. వాళ్ళకు మాత్రం నిషేధిత ప్రాంతం లేదు, కానీ బీఆర్ఎస్లోకి మాత్రం నిషేధిత ప్రాంతం అని చెప్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు భూపాల్ డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో దాదాపు 20 నుంచి 30 సంవత్సరాలు పనిచేస్తున్నప్పటికీ వేతన సవరణ లేదన్నారు. జూలై 2028 నాటికి పీఆర్సీ గడువు ముగిసిందన్నారు. దాన్ని అమలు చేయని కారణంగా పర్మనెంట్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులు కూడా నష్టపోతున్నారన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న వేతనాలతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. లేని పక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఉద్యోగులతో పాటు మొత్తం ఉద్యోగులకు సంబంధించినటువంటి ఒక ప్రధాన సమస్య వేతనాలు సవరణ చేయడం లేదు. అందరికీ పీఆర్సీ ఇవ్వాలని చెప్పేసి గత 2 సంవత్సరాలుగా ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. 2023 జూలై నెలతోన పీఆర్సీ పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పటిదాకా పీఆర్సీ కమిటీ యొక్క రిపోర్ట్ తెప్పించుకొని డిక్లేర్ చేయకపోవడం వల్ల పర్మనెంట్ ఎంప్లాయీస్తో పాటు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా నష్టపోతూ ఉన్నారు. గత ప్రభుత్వం ఒక సంప్రదాయం తీసుకొని వచ్చి పీఆర్సీ వచ్చినప్పుడే కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు పెంచేటువంటి పద్ధతిని తీసుకొని వచ్చింది. దానివల్ల 60 జీవో ఇచ్చేసి చాలామందికి జీతాలు ఆ రోజుల్లో కొంత పెంచారు. అది కూడా అన్యాయం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ పీరియడ్ అయిపోయినా కూడా జీతాలు పెంచకపోవడం వల్ల వైద్య ఆరోగ్య శాఖలో సుమారుగా ఒక 20-30 వేల మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, డైరెక్ట్గా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అంతా కూడా వేతనాలు లేక తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు. బాల సంక్షేమ సంఘం తలమడుగు మండల శాఖ ఆధ్వర్యంలో దాతల ద్వారా సేకరించిన 10,000 రూపాయల విరాళాన్ని సుంకిడి గ్రామానికి చెందిన దాసరి ప్రశాంత్ కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా బాల సంక్షేమ సంఘం జిల్లా మాజీ అధ్యక్షులు భూమన్న మాట్లాడుతూ కుటుంబంలో ఉమ్మడి ఆస్తి అయిన భూమి పంచి ఇవ్వని కారణంగా మానసిక క్షోభకు గురై ప్రశాంత్ ఆత్మహత్య చేసుకున్నారని అధికారులు వెంటనే స్పందించి భూ సమస్యను తీర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో తలమడుగు మండల బాల సంక్షేమ సంఘం అధ్యక్షులు క్రాంతి కుమార్, ప్రధాన కార్యదర్శి గజానంద్, కోశాధికారి ప్రకాష్, పొచ్చన్న, నర్సింలో, మండల సభ్యులు, ఆయా గ్రామ కమిటీ కార్యవర్గ సభ్యులు దేవన్న, శ్రీనివాస్ మరియు సుంకిడి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కూలి చేస్తే గానీ గడవలేనటువంటి పరిస్థితి, మరి అత్యంత పేదరికంలో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, ఒక భరోసానివ్వాలని ఉద్దేశంతో చాలామంది మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు దాతల ద్వారా సేకరించినటువంటి ఆ డబ్బుని వారి కుటుంబానికి ఈరోజు మండల అధ్యక్షుడు మరి క్రాంతి, అలాగే వారి మండల కార్యవర్గం తలమడుకు సంబంధించినటువంటి వాళ్ళందరి సమక్షంలో వారికి డబ్బులు అందజేయడానికి రావడం జరిగింది. మరి ఏదైతే వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తి వివాదాలు కొనసాగుతూ ఉన్నాయో, మరి పెద్దలింగన్న వీళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి పెద్ద, మరి వెంటనే వాళ్ళకి ఏదైతే భాగం రావాలో, మరి భూమికి సంబంధించినటువంటి భాగం రావాలో వెంటనే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మరి మర్యాదపూర్వకంగా, మరి స్నేహపూర్వకంగా ఇవ్వలేనటువంటి పరిస్థితి కనుక కల్పిస్తే తప్పనిసరిగా అధికారుల దృష్టికి తీసుకుపోయి జిల్లా కేంద్రంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ అసోసియేషన్ కార్యాలయంలో డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో అనేక వస్తువులు జీఎస్టీ చెల్లించని వస్తువులే ట్రాన్స్పోర్ట్లో వస్తున్నాయని, వీటి ద్వారా రాష్ట్రంతో పాటు దేశం కూడా ఆర్థికంగా నష్టపోతుందని దినేష్ మటోలియా తెలిపారు. బిల్లు లేని వస్తువులు రావడంతో నకిలీ వస్తువులు సైతం వచ్చే అవకాశం ఉందని, కొన్ని కంపెనీల ప్రతినిధులు డిస్ట్రిబ్యూటర్ను సంప్రదించక ముందే నేరుగా పంపిణీ చేయడంతో కోట్ల రూపాయలు వెచ్చించి పెట్టుకున్న పంపిణీ సంస్థ నష్టాల పాలు అవుతోందన్నారు. రుణం తీసుకున్న బ్యాంకులకు వడ్డీలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉందని, ఉత్పత్తిదారులు రాబోయే కాలంలో ఇదే విధంగా ఉంటే వారి వస్తువులను తెలంగాణ రాష్ట్రంలోనే ఎవరు కూడా అమ్మకుండా చూస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సిఓసి ప్రధాన కార్యదర్శి కందుల రవీందర్, కోశాధికారి మనోహర్ కుపాట్, డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ ప్రతినిధులు సందీప్ అగర్వాల్, సతీష్ మిట్టల్, గజానన్, రవి పటేల్, ప్రేమ్, ఉమేష్, హరి ఓం తదితరులు పాల్గొన్నారు. बगैर जीएसटी का माल यहाँ पे आदिलाबाद में अदर स्टेट से आ रहा है। मैं उनको
यही बताना चाहूँगा कि ट्रैवल्स वालों को और जो ट्रांसपोर्ट वालों को जो बिल है वही आप जीएसटी का बिल है वही आप माल लेके आवे। और मैं उन सभी डिस्ट्रीब्यूटर्स वालों को मैं चैम्बर ऑफ कॉमर्स से उनका सहयोग है हमारे लिए। हम चैम्बर ऑफ कॉमर्स जितना हुआ उतना बिल्कुल उनके लिए लड़ेंगे। और आने वाले दिनों में ये माल जो आ रहा जीरो का और ये बगैर स्टेट से जो भी माल आ रहा है हम उनको रोकने की बिल्कुल कोशिश करेंगे। 3 महीने के अंदर ये जीरो का माल बंद करने का मैं वचन देता हूँ, क्योंकि मैं ट्रैवल्स वालों से सेपरेट ट्रांसपोर्ट वालों से सेपरेट मीटिंग लगाकर जो भी माल जीरो का आ रहा है और बगैर बिल का आ रहा है बगैर जीएसटी का ये गवर्नमेंट को भी बहुत नुकसान हो रहा है। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి। ప్రభుత్వ అసమర్థత కారణంగానే కలెక్టరేట్ పనుల్లో జాప్యం, నూతన భవన నిర్మాణాన్ని పరిశీలించిన మాజీ మంత్రి జోగురామన్న, ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకొని భవనాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్। యూరియా కోసం అన్నదాతల తిప్పలు, అధికారుల తీరుపై తలమడుగులో రైతుల ఆందోళన, వర్షాలతో పంటలు నష్టపోతుంటే యూరియా ఇబ్బందులు తప్పడం లేదని వాపోయిన రైతులు। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం। తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం। అంతవరకు సెలవు, నమస్కారం।